టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ముస్లిం మతం స్వీకరించిన దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతికి చెందిన అబ్దుల్లా అమీనా దంపతులు వేద మంత్ర ఉచ్చారణల మధ్య హిందూ మతంలోకి మారారు. వీరిద్దరూ 27 ఏళ్ల క్రితం కువైట్ వెళ్లారు. అక్కడ ముస్లిం మతంలోకి మారారు. తాజాగా తిరుపతికి తిరిగొచ్చిన దంపతులు భూమన సమక్షంలో మళ్ళీ హిందూ మతం స్వీకరించారు. శ్లోకం చెప్పరా? నేను కువైట్లో 30 ఏళ్ళుగా ఉన్నాను. నేను తిరుపతికి మళ్ళీ వచ్చిన తర్వాత నా స్నేహితులు, మేమంతా చిన్నప్పుడు స్నేహితులు, కరుణాకర్ రెడ్డి గారు, మేమంతా ఒక ఇదిగా ఉండేవాళ్ళం. నువ్వు ఎందుకు ఇలాగా మారావు, నువ్వు ఇలాగా మారు హిందూ ధర్మస్థం మంచిది అని చెప్పగా అతను చాలా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడు. కానీ నేను అందుకనేసి మళ్ళీ దీనికి సరే అని చెప్పి నిన్న మాట్లాడుకొని మేమంతా చేసుకున్నాం. ఇలాగా మీ హిందూ మతానికి మారేదానికి చేశారు. దానికి నేను కూడా సమ్మతిపడి మారాను. మారాలంటే మనసు బాగుంది కాబట్టి మనకి చేరాలని అనిపించింది. నాకు చేరినాను. 2 ఏళ్ళుగా నుంచి అతను అడుగుతూనే ఉన్నాడు ఒత్తిడిగా. కానీ నేను మారుతాం చెప్పా. ఎలాగో ఇప్పటికి ఈ రోజుకి అది అనుకూలంగా కుదిరింది మాట మాకు. అతను ఇప్పుడు కాదులే, ఎన్నో తర్వాత చెప్పాడు. కానీ నాకు సంతోషంగా ఉన్నది. చాలా ఇది అతను చాలా ఒత్తిడి వల్ల నేను నెలగా ఇప్పుడు వచ్చి దగ్గరగా వచ్చి 5-6 ఏళ్ళు అయిపోయింది. ఆయన చెప్తున్నవాడు పట్టించుకోవాలి. ఈరోజు నేను దాని గురించి నిన్న ఆలోచించి ఆయన సరే అంటే నాకు కూడా మనసుగా ఆయన ఒత్తిడి వల్ల నేను మారాను. అది మనసు సంతోషంగా ఉంది. నాకు ఇంక మీట్ హ్యాపీగా ఉంది. ఇంతకుముందు కొండకు పోంటే ఏదో దొంగతనంగా పోయినట్టుగా ఉంది నా మనసుకి. అదే నేను కూడా 20 సంవత్సరాలు కువైట్లో ఉన్నాను. అక్కడ పరిస్థితులను బట్టి మేము అలా ఉండాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చాక కరుణాకర్ రెడ్డి గారు మా అన్నతో సమానం అండి. మా అమ్మగారు కూడా ఇలా చేస్తుండరు. కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా చేయించినందుకు ఇంత ఖర్చు పెట్టి మమ్మల్ని పోరాడి మీరు నిలవండి, దీంట్లోనే హిందూ మతానికి రండి, ఎందుకు అలా ఉంటారో మా ఆయన చిన్ననాటి స్నేహితుడు ఆయన. మా ఆయన నాకు చాలాసార్లు చెప్తారు, కరుణాకర్ రెడ్డి ఇలా మారమన్నారు, మారదామా అని. కానీ ఏదో సంకోచంగానే ఉండింది. కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా మేము మా అన్నదమ్ముడు చేయించినారు. మేము చల్లగా ఉండాలని మాకు దీవించినారు. అందువల్ల మేము హిందూ మతంగా మారినాం. మనస్సు చాలా ఆనందంగాను తృప్తిగాను ఉన్నది. 50 సంవత్సరాల క్రితం ఇతను నేను స్నేహితులంగా ఉన్నాం. దాదాపు 30-35 సంవత్సరాల క్రితం తను కువైట్కు వెళ్ళాడు. వెళ్ళిన సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి ఇస్లామును స్వీకరించారు ఈ దంపతులిద్దరూ. స్వీకరించి 27 సంవత్సరాలు అక్కడే గడిపారట. ఇక్కడికి వచ్చారు 5-6 సంవత్సరాల క్రితం. 1-1.5 సంవత్సరాలుగా నేను ఆయన్ని కలిసినప్పుడు మళ్ళీ నువ్వు హిందువుగా మారు, అలా వెళ్ళటం ఏంటి, మనం హిందువులుగా ఉండాలి అని అనేకసార్లు నేను వీరిని దంపతులిద్దరిని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. మొత్తం హైందవ సంస్కృతికి హిందువులకు అందరికీ కూడా దిక్సూచిగా ఉండాలి. మతాంతీకరణలను అడ్డుకోవటానికి మన హైందవాన్ని వదిలి మళ్ళీ ఇతర మతాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళనందరినీ కూడా హిందువులుగా
మార్చటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ బయట ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిశ్చయించటం జరిగింది.